హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. మెగా డిఎస్సికి ముందే టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది తెలంగాణ సర్కార్. అయితే తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే 11,000కు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలే ప్రకటన అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా రిలీజ్ చేశారు. డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే కీలకమైన మెగా డిఎస్సి వచ్చిన నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కార్ ఈ యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తెలంగాణ టెట్ పరీక్ష నిర్వహణకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. డిఎస్సి కంటే ముందే ఈ యొక్క పరీక్షను నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. తెలంగాణ సర్కార్ టెట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ యొక్క విద్యాశాఖనైతే టెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో టెట్ నిర్వహించడం ద్వారా చాలామంది అభ్యర్థులకు డిఎస్సి రాసే అవకాశం దక్కుతుంది. అయితే దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులకైతే ప్రయోజనం దక్కే ఛాన్స్ అయితే ఉంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో టెట్ పరీక్ష నిర్వహణ కోసం ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వచ్చారు. టెట్ నిర్వహించిన తర్వాతే డిఎస్సిని నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నారు. గతంలో పరీక్ష రాసి అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులే కాకుండా ప్రస్తుతం బీఈడి, డిఈడి చేసినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా చివరి సంవత్సరం చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా టెట్ నిర్వహించాలని చెప్పేసి గట్టిగా కోరుతున్నారు. తమకు అవకాశం ఇస్తే మెగా డిఎస్సి కూడా రాసే అవకాశం లభిస్తుందని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్నారు. ఇన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావడానికి చాలా సమయం పడుతుంది. ఫలితంగా తమకు ఇప్పుడే టెట్ రాసే ఛాన్స్ ఇస్తే ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడతామని చెప్పేసి అంటున్నారు. ఇదే విషయంపై ప్రభుత్వంలోని మంత్రులతో పాటు అధికారులు కూడా వినతి పత్రాలను ఇచ్చిన నేపథ్యంలో టెట్ పరీక్షను నిర్వహించాలనే డిమాండ్తో ఇటీవలే అభ్యర్థులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. టెట్ నిర్వహించిన తర్వాతే డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చి టెట్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతో విద్యాశాఖ టెట్ నిర్వహణకు కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మరోవైపు మెగా డిఎస్సి పోస్టుల భర్తీ కోసం మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ 796 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. గతంలో డిఎస్సి దరఖాస్తు చేసుకున్న వారికి తాజా నియామకాలకు కొత్త దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి విద్యాశాఖ అధికారులు అయితే స్పష్టత ఇచ్చారు. అయితే ఈ యొక్క దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 2వ తేదీ వరకు అయితే ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్స్ను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. జూలై 17 నుంచి 31 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లయితే తెలిపింది. ఇక టెట్ నిర్వహణ నేపథ్యంలో డిఎస్సి దరఖాస్తుల గడువును కూడా పొడిగించింది. జూన్ 6 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ విద్యాశాఖ అయితే సూచించింది. అయితే టెట్ పరీక్ష యొక్క దరఖాస్తులను మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అలాగే టెట్ 2024కు సంబంధించినటువంటి పరీక్షను మే 20వ తేదీ నుంచి వెళ్ళి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లయితే తెలంగాణ విద్యాశాఖనైతే ప్రకటించింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.